వచ్చేసావా? అవును, అడగడం మర్చిపోయాను. నీ ప్రాజెక్ట్ ఎక్కడి వరకు వచ్చింది? మన మేనేజర్ అప్డేట్ అడిగాడు. మనకి ఎక్కువ టైం లేదు. అనన్య, మాట్లాడవేంటి? అనన్య, ఏమైంది? అనన్య, నిన్నే. ఎహే, ఇస్తాలే ప్రాజెక్ట్ టైంకి చెప్పా మేనేజర్కి. అరే ప్రతి ఒక్కరు నా నెత్తి మీద ఎక్కడమే. ఎవరికి రెస్పాన్సిబిలిటీ లేదా? మాకు తెలీదా ఏం చేయాలో? నేనేమో ఇంత కష్టపడుతుంటే మీరేమో ఛా! అనన్య, అది సంగతి. నువ్వు చెప్పింది కరెక్టే చైత్ర. నేనే వరుణ్ణి ఓవర్ ఎస్టిమేట్ చేశాను. వాడు బస్తీలో అందరిలా కాదు, కొంచెం బెటర్ అవుతాడు అనుకున్నా. బట్ హీ ప్రూవ్ మీ రాంగ్. వాడు అందరిలాగానే. నేనేమో వాడి కోసం జాబ్ వెతుకుతుంటే వాడేమో రోడ్ల మీద రౌడీలా గొడవ పడుతున్నాడు. అడిగావా మరి ఎందుకని? మేబీ హ్యాడ్ ఎ రీజన్. వాట్ రీజన్ చైత్ర? అసలు రీజన్ ఏమైనా సరే అలా రోడ్డు మీద గొడవ పడ్డం కరెక్టా చెప్పు? అసలు వాడిని నమ్మాను చూడు, నాది బుద్ధి తక్కువ. నేను ఇంకా వాడితో మాట్లాడాలనుకోవట్లేదు. వాడికి నేను ఎంత దూరం ఉంటే నాకే అంత మంచిది. ఈ రౌడీలతో మనకొద్దే. వద్దు. ఏం బాలు, మీ ఓడు కనిపిస్తాడు ఈ మధ్య? మర్చిపోయిన వారం అనుకో పిల్ల దొరికింది, మస్తు ఎంజాయ్ చేస్తున్నట్టున్నాడు. అనన్య ఏమంటుందిరా? అవును కదా. రే, అనన్య గురించి ఇంకొకసారి మాట్లాడితే మంచిగా ఉండదు చెప్తున్నా. వచ్చాడు రోయ్ కట్టప్ప, వరుంగడి కట్టు బానిసా. వాడి పిల్లనంటే వీడు ఫీల్ అవుతున్నాడేంట్రా? అరే మన ఉంటే మన మధ్యలో ఉండాలి కానీ పిల్లని ఎందుకు తీస్తున్నావురా? అంటారా బాయ్, బరాబర్ అంట. ఆడేమో పిల్లతో మస్తు ఎంజాయ్ చేస్తాడు, నిన్నేమో మా కోసం కాపలా పెట్టిండా? రే 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 శివ శివ కూల్ కూల్ రా. బాలు కూడా మనోడేరా, మనం ఏం చెప్పినా చేస్తాడులే, నువ్వు అను. ఏమ్రా బాలు, ఆ పిల్ల వరుణ్ గాడికైనా లేదా మాకు కూడా? రేయ్! మోడు గల్లప్పుడు కూడా మీరందరూ ఒకటే గలీలో ఉంటారా? ఒకటే బస్తీ మీది? మీరందరు కలిసి ఉంటారు, బయటలో వస్తే మీరు కొట్లాడుతారంటే మీరు కొట్లాడతారేమ్రా? దిమాగ్ ఉందా మీకు? ఏమ్రా శివారై, చెప్పిరు వీళ్ళందరూ ఏమైందో నాకు. నువ్వు చేసిన తప్పు, బాలుగా అనవసరంగా కొట్టినావు నువ్వు. నేనేం చేసినా అన్నా? వాడేదో వావుతారు నమ్మేస్తావు అన్నా నువ్వు? అసలు ఏం చేయని తెలుసా అన్న నీకు? చెప్పిరు వాళ్ళందరూ ఏమైందో. నా తెప్పేముందన్నా, వాడే వచ్చి గెలికిండు. ఏయ్, బాలుగాడికి గెలికిండా నిన్ను? మనం గొడవ పడితే ప్రతిసారి వాడే కదరా ఆపేది. వాడికి నేను అబద్ధం ఆడుతున్నానా? అవునరా బాయ్, అబద్ధం ఆడుతున్నావు. అన్నయ్యగో బాలు దెబ్బ మస్తు ఫీల్ అయిపోతున్నాడు. అసలు ఏమన్నాడు వీడికి తెలుసు. చూడన్నా వాడు వచ్చి గెలికిండు, అందుకే మేము అందరం కలిసి కొట్టాం. తుని అబ్బా, నిజం చెప్పుడు చేత కాదు కానీ నువ్వు లీడర్ వారా వీళ్ళందరికీ దారికారువా? నేను లేనప్పుడు కొట్టుడు కాదురా, నీకు దమ్ముంటే నేను ఉన్నప్పుడు కొట్టా. రే వరుణ్, వానికి ఈ రోజు కాకపోతే ఏదో ఒక దెబ్బలు పడుతుండే. ఈ రోజు మా చేతిలో దెబ్బలు పడ్డాయి, అర్థమవుతుందా? లైట్ తీసుకో. లైట్ తీసుకోవాలా? అడే లైట్ తీసుకోవాలా? నేను కూడా నేను కొడతా, లైట్ తీసుకుంటా. ఏమంటావురా? ఏమన్నా నన్ను కొడతావా? అవునరా, అంత దమ్ముందా? ఉందిరా, కొడుతుందా? కొడతా. అరే అసలు ఏం జరిగిందో తెలుసారా నీకు? ఏదో చూసిన లేక మాట్లాడుతున్నావు. నేను లేను కాబట్టే కదరా వాడిని కొట్టింది. నేను ఉన్నప్పుడు కొట్టుంటే ఉంటే మీకుతుండరా? పేగులు తీసి చేతిలో పెట్టామనరా. అంత పీకుడు కాని అయితే వాని పక్కనే ఉండాల్సింది. ఎందుకు వదిలేసిపోయిన వారు ఒక్కరిని? ఆ రోజు ఆ పిల్ల కడివే ఉంటాడు మావా. రే
శివ నీకెన్నోసార్లు చెప్పిన ఆ పిల్ల మ్యాటర్ తీసుకుంటా. తీస్తా బే, బరాబర్ తీస్తా, మళ్ళా తీస్తా. ఆ రోజు ఆ పిల్లతో కార్లో నీ అబ్బా. పట్టుకుంటా. రేయ్, నడు బే. నేను ఇక్కడ లేదనుకోరా బే. దిమాక్ లేదారా మీకు? మీరు కొట్లాడుకొని వస్తారేమ్రా? ఒకటే బస్తీయా మీది? బయట కూడా సేమ్ చేస్తారా మీరు? వాడిని కొడతారా, మీరు కొట్టుకొని వస్తారా? అరే ఒక్కటే బస్తీ, మన గొడవ అయితే కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ చేసుకోవాలి. ఏమ్రా మీరు? ఏంద్రా శివ? అరే ఈరోజు తప్పు నీదిరా శివ, నువ్వు అట్లా చేయకుండా ఉండాల్సింది. నీకు కూడా ఎక్కువైతున్నా రే వరుణ్. ఏమన్నా గొడవ అయితే నాకు చెప్పు. మీ ఇద్దరికిదే లాస్ట్ వార్నింగ్ చెప్తున్నా. మళ్ళీ నెక్స్ట్ టైం ఇట్లా కూర్చోబెట్టి మాట్లాడడానికి ఉండదు. అర్థమవుతుందా? ఏంది? నడు చల్, నడు ఇక్కడ, నడు రే. నడు 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 పో. అనన్య అనన్య సారీ అనన్య, నేను చెప్పేది విను అనన్య. అనన్య ప్లీజ్ ఆగానన్య. ఆ రోజు నా తప్పేం లేదు. వదిలేయ్ వరుణ్. ఆ రోజు శివగాడే. ఆ రోజు శివ తప్పంటున్నావు, ఈ రోజు ఒకరిది రేపు ఇంకొకరిది. నీకు గొడవ పడ్డానికి రీజన్ కావాలి అంతేనా? అలా కాదనన్య, ఆ రోజు శివగాడే. నాకేం చెప్పకు వరుణ్, నాకు వినే ఓపిక లేదు. అయినా నీలాంటి వాడితో ఫ్రెండ్షిప్ చేయడం నేను చేసిన తప్పు. నువ్వు బాగుండాలి, నీ ఫ్యూచర్ బాగుండాలని నీకోసం నేను జాబ్స్ చూస్తుంటే నువ్వేమో రోడ్ల మీద గొడవలు పడుతున్నావు. నువ్వు బస్తీలో అందరిలాంటి వాడివి కాదు, బెటర్గా ఉంటావని నేను అనుకున్నా. బట్ యూ ప్రూవ్ మీ రాంగ్. నువ్వు కూడా అందరిలాంటి వాడివే. నిన్ను చూస్తుంటే భయం వేస్తుంది వరుణ్. సో బెటర్ నువ్వు కూడా నాకు దూరంగా ఉండు. ఇంకోసారి నన్ను కలవడానికి ట్రై చేయకు. శ్వాసగా మిగిలిన లేదే అలా. చూపుల్లో వెలిగిన వెలుగు నువ్వే, మాటల్లో నిలిచిన నిజము నువ్వే, ఈ హృదయం తెలియని భాషల్లో పలికిన ప్రతి అర్థం నువ్వే. మరవనులే
కాలం మారిన లోకం మారిన ప్రేమను మార్చడం లేదు నా మనసున దూరం పెరిగిన మౌనం పెరిగిన నీ గుర్తులు కరగవు నా మనసున ఒరే వరుణ్ ఆ. కూర్చోరా, లేట్ అవుతుంది డాడీ, వెళ్ళాలి. టైం ఉందిలేరా, వెళ్తూ. నువ్వు చెప్పు, నాకేమన్నా చెప్పాలనుకుంటున్నావా? ఏం లేదు డాడీ. రే, నేను నీ తండ్రిని రా, నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో నాకు తెలీదా? అట్లేం లేదు డాడీ, నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు, టెన్షన్ కాదు. నువ్వు నవ్వుతుంటే నీ కళ్ళల్లో ఒక నిజాయితీ ఉండేదిరా, అది ఇప్పుడు అస్సలు లేదు. రోజు పనిచేయరా పనిచేయరా అని తిడుతుంటే అట్లా పోయేవాడివి. ఇప్పుడు నాకు తెలియకుండానే పనిలో చేరు, చేస్తున్నా వస్తున్నా, టైంకి తింటలేదు, నాతో మాట్లాడలేవు. ఆ పని ఏమన్నా నీకు పరిశాన్ చేస్తుందా? మానేసేయి. ఒరేయ్, నువ్వు బాగుపడాలని తిట్టాను తప్ప నువ్వు బాధపడాలని కాదురా. డాడీ, నువ్వు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావు. అట్లేం లేదు ఆడ. ముచ్చట ఏందంటే జర ఆడ కొంచెం పని ఎక్కువైంది, దానివల్ల ఈ టెన్షన్ అంతా. నువ్వు నాతో చెప్పకపోయినా పర్లేదు, కానీ అక్కడ ఏదో జరిగిందని అర్థమైంది. నువ్వెవరికి లొంగకు, అది ఎంత పెద్ద టెన్షన్ అయినా నువ్వు ధైర్యంగా ఉండు, నేనున్నానుగా. మరీ ఆ జాబ్ ఇబ్బంది పెడుతుందంటే మానేసే, నేను చూసుకుంటా. నేనా మంచిగున్నా ఇంకా 5 సంవత్సరాలు జాబ్ చేస్తా. ఈలోగా నీకు నచ్చిన జాబు నీకు ఇష్టం వచ్చినప్పుడు చేసుకో, సరేనా? నువ్వు అంతగానం ఆలోచిస్తున్నావా డాడీ? నీ కొడుకేం కాదు. ఎంత పెద్ద వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా నీ కొడుకు చెట్టులాగా నిలబడతాడు. నువ్వేం టెన్షన్ కాకు, నేను చూసుకుంటా. సరేరా. అనన్య ఏంటి ఇక్కడ? చైత్ర ఎక్కడ? చైత్రకి ఏదో వర్క్ ఉందని ఎర్లీగా ఓ వెళ్ళిపోయింది. అవును క్యాబ్ అవును బుక్ చేసుకున్నాను. మర్చిపోయా. క్యాబ్ ఎందుకు ఈ టైంలో? నేను డ్రాప్ చేస్తా కదా. పర్లేదు, ఐ మేనేజ్. ఎక్కువ ఆన్ ద వేనే. ఓకే. బై ద వే రేపు వరుణ్ వస్తున్నాడు కదా ఇంటర్వ్యూకి. యాక్చువల్లీ ఐఎమ్ రియలీ సో సారీ హర్ష. రేపు వరుణ్ ఇంటర్వ్యూకి రావట్లేదు. నువ్వు చెప్పింది కరెక్టే, వాడికి అంత క్యాపబిలిటీ లేదు. నేనే వాడి మీద ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా. అదేంటి, నువ్వే కదా వాడి గురించి మొన్న అంతలా. అనన్య, ఆర్ యూ ఓకే? అనన్య, హర్ష, ఏమైంది అనన్య? నిన్ను చాలా రోజులు అబ్జర్వ్ చేస్తున్నా. ఇది వర్కౌట్లయితే అస్సలు లేవు. నీకేమైనా షేర్ చేసుకోవాలంటే యూ కెన్ టెల్ మీ. ఏం చెప్పాలి హర్ష? అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అన్నీ ఒకటేసారి తల మీద పడ్డట్టు అనిపిస్తుంది. వీటన్నిటి వల్ల వర్క్ డిస్టర్బ్ అవుతుందేమో అని భయం కూడా స్టార్ట్ అయింది. ఎంత అవాయిడ్ చేసినా మళ్ళీ మళ్ళీ అవే తిరుగుతున్నాయి. ఆల్రెడీ ఇంట్లో పెళ్లి గోల స్టార్ట్ అయింది. ఇటు చూసుకుంటే
ఒకవైపు రిలేషన్ పాడైంది, ఇంకోవైపు ఫ్రెండ్షిప్ కూడా సరిగా లేదు. అండ్ గెస్ వాట్, ఇవన్నీ దాటుకొని నేను వర్క్ మీద ఫోకస్ చేయాలి. చూడనయ్య, మనం చిన్నప్పటి నుండి ఎప్పుడెప్పుడు పెద్దవాళ్ళం అయిపోతామని చాలా వెయిట్ చేస్తాం. అదే ఒకసారి పెద్ద అయిపోయిన తర్వాత ఈ రిలేషన్షిప్ స్ట్రెస్ వల్ల, ఈ వర్క్ స్ట్రెస్ వల్ల ఐ మిస్ మై చైల్డ్హుడ్ అని మనమే అంటాం. బట్ ద ఫ్యాక్ట్ ఈస్ దట్స్ హౌ వి గ్రో, రైట్? ఈ రిలేషన్షిప్ ఇష్యూస్, ఈ వర్క్ స్ట్రెస్, ఇవన్నీ హ్యాండిల్ చేయడంలోనే మనకు లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది. దట్స్ హౌ ఇట్ వర్క్స్. వీటన్నిటికీ మనం ప్రిపేర్ అయి ఉండాలి. ఎంత ప్రిపేర్డ్గా ఉన్నా, ఎంత రెడీగా ఉన్నా సిచ్యువేషన్స్ లాగేస్తాయి. హర్ష, మీకు తెలుసా, దిస్ వాజ్ మై డ్రీమ్. జాబ్ చేయాలి, ఇండిపెండెంట్గా ఉండాలి అని. మరి ఇప్పుడు నేను అవన్నీ చేస్తున్నాను కదా, అంటే నేను చాలా హ్యాపీగా ఉండాలి కదా. మరి ఆ హ్యాపీనెస్ ఎక్కడా లేదు. ఎందుకు? నేనెక్కడో చదివా అనన్య, ఇట్స్ నాట్ ద మూమెంట్స్ దట్ మేక్స్ యూ హ్యాపీ, ఇట్స్ యూ దట్ మేక్స్ ద మూమెంట్స్ హ్యాపీ అని. నీ లోపల హ్యాపీనెస్ లేనంత వరకు నీ చుట్టుపక్కల ఎన్ని హ్యాపీ మూమెంట్స్ ఉన్నా నీకు హ్యాపీనెస్ కలగదు. ట్రై టు సాల్వ్ ద ఇన్నర్ కాన్ఫ్లిక్ట్. నిన్ను ఏ విషయాలైతే ఇబ్బంది పెడుతున్నాయో వాటిని సాల్వ్ చేయి. అప్పుడే నీకు హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్ దొరుకుతాయి, రైట్? అండ్ యూ నో వాట్, క్లయింట్కి నీ వర్క్ చాలా బాగా నచ్చింది. యువర్ పర్ఫార్మెన్స్ ఈజ్ జస్ట్ బ్రిలియంట్ అండ్ ఐ డోంట్ వాంట్ మై బెస్ట్ ఎంప్లాయీ టు గెట్ డిస్టర్బ్ లైక్ దిస్. ఎస్, రైట్? cheer up, have some coffee. రే అభి, ఇట్రా. శివాని చూసినావా? వాడు ఒకవేళ కనిపిస్తే నాకు చెప్పు. శివగాని చూసినావా? ఏమరా మళ్ళా కొట్లానికి వచ్చినావా? వాడు రాత్రి నుంచి ఇంటికోలేదంటే వాళ్ళ అమ్మ ఇప్పుడే ఫోన్ చేసింది. అవునా? అయితే నిన్న వాడు చింటుగుడ్డు గాడితో సిట్టింగ్ వేస్తా అని పోయినరా. నన్ను రమ్మన్నారుగా, నేను పోలే. నాకు తెలిసి వాళ్ళతోనే ఉండొచ్చు. వాడు ఒకవేళ నీకు మళ్ళీ ఫోన్ చేస్తే నాకు ఫోన్. సరే, నేను చెప్తారా. శివ, రేయ్ రే, లే శివ, ఇటు చూడు, ఇటు లే. నువ్వు హ్యాపీగా కదా వరుణ్? నీకు ఇట్లా మందా పడిపోయాని గలీలందరూ టామ్ టామ్ చేసి చెప్తావారా? నువ్వేమన్నా గొప్ప పని చేసినావారా అందరికి చెప్పనీకి? అయినా ఎవడు చెప్పినా లేపమని నా బాట ఏం పోతుండే కదా. నాకేమన్నా కలొచ్చిందారా నువ్వు తాగేసాట పడుంటావని? మీ అమ్మ ఫోన్ చేసింది. మా అమ్మ ఫోన్ చేసిందా? అవునరా, రాత్రి నుంచే నువ్వు ఇంటికి రాలేదని మీ అమ్మ కాల్ చేస్తే అందుకే నీకోసం వెతికినా. అయినా నాకేం అవసరం రా నువ్వు ఎక్కడుంటే. అయినా ఇంతగానో దావుడేంద్రా, నీకేమన్నా అయితే? చూసినావారా, నీ దోస్తుగాడు ఒక్కడైనా నీతోటి ఉన్నాడా? నువ్వు వాళ్ళకి సిగరెట్లు ఇవ్వడానికి, స్టఫ్లు ఇవ్వడానికి, మందు సప్లై చేయడానికే పనికొచ్చినావు.
ఇక నీతో వాళ్ళకి పని అయిపోయింది, అందుకనే నిన్ను వదిలేశారు. ఇదే నారా దోస్తానంటే. ఏందిరా ఇప్పుడు నువ్వు కూడా నాకు జ్ఞానం ఇస్తున్నావా? హ్మ్. అయినా ఇవన్నీ నాకు అలవాటే లేరా. ఎవడన్నా కొంచెం దగ్గరైతే చాలు మళ్ళీ వెంటనే దూరం అయిపోతాడు. ఎంతైనా మన స్కూల్ డేసే బాగుండేరా. ఏ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా పొద్దున్నే స్కూల్కి వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చి కార్టూన్ నెట్వర్క్ చూసుకుంటూ ఆ రోజులే బాగుండేరా శివ. అసలు మన ఇద్దరికి ఎందుకు గొడవైందో కూడా గుర్తులేదురా. నాకు గుర్తుందిరా, మనం 8th క్లాస్లో ఉన్నప్పుడు నేను 50 రూపీస్ అడిగినా, నువ్వు ఇవ్వలే. కానీ అదే రోజు సాయంత్రం ఆ సతీశానికి ఇచ్చినావు. అది చూసి నాకు మస్తు కోపం వచ్చింది. అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాలరా? అరే నువ్వు అడిగినప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. అదే రోజు సాయంత్రం మా అయ్య 50 రూపాయలు ఇస్తే అదే టైంకి సతీష్ గారు అడిగితే వాడికి ఇచ్చిన అదే టైంకి నువ్వు చూసినావు. నీకు చెప్పినా అర్థం కాదురా. ఆ రోజు నుంచి నువ్వు నాతో మాట్లాడడం మానేశావు. నేను మాట్లాడడం మానేసినా సరే, కానీ నువ్వెందుకు మాట్లాడలేదు? ఏదో ఒకటో రెండో సార్లు వచ్చినావు, మళ్ళీ ఇంకోసారి ట్రై చేసినావా గట్టిగా? అవునరా, నువ్వు చెప్పిందే కరెక్ట్. నేను ఇంకా కొంచెం గట్టిగా ట్రై చేయాల్సింది. సారీ రా శివ. నువ్వు మాట్లాడతావా నేను వెయిట్ చేసి, నేను మాట్లాడతా నువ్వు వెయిట్ చేసి, దీని అమ్మ వెయిట్ చేయంకే సగం జీతం అయిపోయింది కదరా. మనలో ఇద్దరిలో ఏ ఒక్కడైనా ముందడిగేసి మాట్లాడుంటే ఇవన్నీ రోజులు వేరేలా ఉండేరా. రే వరుణ్, నీకోటి చెప్పాలరా. ఆ రోజు అట్లా మాట్లాడి నీ మీద కోపంతోనే, ఆ పిల్ల మీద నాకేం లేదు. సారీ రా. నేను మాట్లాడడం మానేసినా సరే, కానీ నువ్వెందుకు మాట్లాడలేదు? ఏదో ఒకటో రెండో సార్లు వచ్చినావు, మళ్ళీ ఇంకోసారి ట్రై చేసినావా గట్టిగా? నువ్వు బాగుండాలి, నీ ఫ్యూచర్ బాగుండాలని నీ కోసం నేను జాబ్ చూస్తుంటే నువ్వేమో రోడ్ల మీద గొడవలు పడుతున్నావు. అరే శివ, నువ్వు ఇంటికి వెళ్ళు, నేను సాయంత్రం కలుస్తా. ఆ? హలో చైత్ర. చైత్ర ప్లీజ్ చైత్ర, ఒక్కసారి అనన్యతో మాట్లాడతా చైత్ర. చైత్ర నాకు తెలుసు అనన్య నాతో మాట్లాడదని. నువ్వు జస్ట్ ఫోన్ తీసుకెళ్ళి తన దగ్గర పెట్టు, స్పీకర్లో పెట్టు చాలు. అనన్య, హా? వరుణ్ మాట్లాడతాడంట. నేను మాట్లాడను. ఏదో ఇంపార్టెంట్ మాట్లాడాలంటున్నాడు. నాకు ఇంట్రెస్ట్ లేదు చైత్ర, నేను మాట్లాడను. నా కోసం మాట్లాడొచ్చు కదా ప్లీజ్. హలో చైత్ర, స్పీకర్లో ఉందా? వరుణ్ మాట్లాడు. హలో అనన్య, ప్లీజ్ అనన్య కాల్ మాత్రం కట్ చేయకు. ప్లీజ్ అనన్య, నేను చెప్పేది ఒక్కసారి విను, ఆ తర్వాత నా ఇష్టం. అనన్య, నేను చాలా పెద్ద ఎదవని, స్కూల్లో ఎదవని, కాలేజీలో ఎదవని, అంతెందుకు ఈ బస్తీలో కూడా ఎదవని. కానీ ఇప్పుడు కాదనన్య, మొత్తం మారిపోయాను. దానికి కారణం నువ్వే. నేను ఇప్పుడు అలా లేనన్య, అలా
నేను చిన్నప్పటి నుంచే చింతే అనన్య. ఏడ ఏం మాట్లాడాలో, ఎంత మాట్లాడాలో, ఎట్లా మాట్లాడాలో నాకు తెలీదు. పొద్దున్నే లేవాలా, టిఫిన్ చేయాలా, దోసకాలతోటి గల్లి మొత్తం తిరగాల, పప్పు కొట్టాలా, మందు కొట్టాలా, గంతే. మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చి తినాలా, పండాలా, అంతే. ఇంతకు మించి నాకు ఒక్క విషయం ఎక్కువ తెలియదు అనన్య. చిన్నప్పుడు చాలా అనుకున్నాను అనన్య, పైలట్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలని చెప్పేసి. కానీ ఏజ్ పెరిగే కొద్దీ కేవలం అవి కళలాగానే మిగిలిపోయాయి. స్కూల్లో నేర్చుకున్న పాఠాలు గుర్తున్నాయి, కాలేజీలో నేర్చుకున్న ప్రోగ్రాంలు గుర్తున్నాయి, కానీ అవి జస్ట్ గుర్తున్నాయి అంతే. అవి ఎక్కడ ఎలా వాడాలో ఎవరు చెప్పలేదు అనన్య. అయినా ఎవరైనా ఈ బస్తీ దాటి బయటకు వెళ్తే కదా ఏమన్నా తెలిసేది. కానీ ఎవరూ వెళ్ళరు. అప్పుడప్పుడు ఈ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ రోడ్ల మీద పోతాం కదా, పాష్ పబ్లకెంచి పెద్ద పెద్ద కార్లు వేసుకొని అమ్మాయిలు అబ్బాయిలు వచ్చేవాళ్ళు. అలా చూసిన ప్రతిసారి కోపం వచ్చేది. అరే ఎందుకు ఇలా ఇంత రిచ్గా ఉన్నారు, ఇట్లున్నారు అని చెప్పేసి. కానీ ఎప్పుడు అనిపించలేదు తెలుసా వాళ్ళలా మనం అవ్వాలని. ఇదే మా బతుకు, ఇట్లనే ఉండాలనుకున్నా మొత్తం. ఎవరైనా ఈ బస్తీ దాటి బయటకు వెళ్తేనే కదా నేను నాకు చెప్పడానికి, అరే ఇట్లుంటదిరా, అట్లుంటదిరా, వేరే ప్రపంచం ఉంటదిరా అని. ఎవరు వెళ్ళరు. 2 ముక్కలు ఇంగ్లీష్లో మాట్లాడితే చాలు, అరే వీడు వేరేరా, అరే వీడు మారిపోయిండ్రా, మొత్తం వేరే చేస్తున్నారా అని చెప్పేసి అంటారు. లాగి కింద పడేస్తారు. మా మైండ్ సెటే ఇంతానన్య. బస్తీ దాటి బయటకు వెళ్ళలేం. ఒకవేళ వెళ్ళినా లాగి కింద పడేస్తారు. మా అయ్య నన్ను ఒక్కడే అనన్య తిట్టేవాడు. ముందైనా అట్లా ఉండకపోవానన్య. మా అమ్మ చనిపోయినప్పటి నుంచి స్ట్రిక్ట్గా అయ్యాడు. అప్పుడు నాకు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు అర్థమవుతుంది. ఆయన అలా స్ట్రిక్ట్గా ఉండడమే నా మీద చూపెట్టే నిజమైన ప్రేమని. ఇదంతా నీకెందుకు చెప్తున్నానంటే, నేను ఇలా మారడానికి కారణం నువ్వానన్య. ఆ రోజు కూడా నేను నీకు కలిసి జాబ్ చేస్తున్నాను చెప్దామనే టైంకే బాలుగాని శివగాడు కొట్టాడని చెప్పగానే నాకేం చేయాలో అర్థం కాలేదు. అదే టైంకి నువ్వు చూసావు. అదే రోజు ఒక 30 నిమిషాల ముందు చూసుంటే ఒక వేరే వరుణ్ణి చూసేదానివి అనన్య, వేరే వరుణ్ణి చూసేదానివి. అవునన్య, నువ్వు చెప్పింది నిజమే. ఇక్కడ ఎవరు మారరు, కానీ నేను మారాను. ఇదంతా నీ వల్లే. ఇన్ని రోజులంటే ఏదో ఇష్టం ఉన్నట్టు తిరిగాను అనన్య, కానీ కరెక్ట్ టైంకి కరెక్ట్ మనిషి తగిలాక తప్పకుండా మారతారు అనన్య. నేను మారాను. మనం చెప్పుకోవడానికి ఒకటే సిటీలో ఉంటున్నాం, కానీ నీకు నాకు చాలా డిస్టెన్స్ అనన్య. అందరూ మమ్మల్ని అదోలా చూస్తారు, కానీ నువ్వు మాత్రం ఎప్పుడు అలా చూడలేదు అనన్య. నన్నెవరన్నా ఏమన్నా అంటే చాలు, నువ్వు నా కోసం ఫైట్ చేస్తావు, నా కోసం మాట్లాడతావు. నా కోసం ఎప్పుడు ఎవరో అలా చేయలేదు అనన్య. నువ్వు చేసావు, నన్ను ఒక ఫ్రెండ్లా చూసావు. థ్యాంక్ యూ సో మచ్ అనన్య, నన్ను నమ్మినందుకు, నన్ను మార్చినందుకు. నేనేదో IAS IPS అయిపోతానని చెప్తలేదు అనన్య. నాకు తోచినంత నేను చిన్న జాబ్ అయినా చేస్తాను. కానీ నేను ఒక్కటే తప్పు చేశాను అనన్య, నేను డిసప్పాయింట్ చేశాను. ఐఎమ్ సో సారీ అనన్య. నేనేం కావాలని చేయలేదు అనన్య. ఆ మూమెంట్లో ఏదో అలా జరిగిపోయింది. నేను ఇంకా ఇంప్రూవ్ అవుతానన్నయ్య. దానికోసం ఐ నీడ్ యూ. నువ్వు అలా మాట్లాడకుంటుంటే నేనేదో తప్పు చేశానన్న గిల్టీనెస్సే నాలో ఉండిపోతానన్నయ్య. నాకు అలా నచ్చడం లేదన్నయ్య. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, బికాస్ నువ్వు నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అనన్య. అండ్ బాయ్ అనన్య. అనన్య, ఏంటి పడుకోలేదా? ఇంకా లేదు. కాఫీ? యు నో వాట్, మన వర్క్ క్లయింట్కి చాలా బాగా నచ్చింది. అండ్ మన కంపెనీలో 4 ప్రమోషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నాకు తెలిసిన వరకు యువర్ వన్ ఆఫ్ దెమ్. ఆర్ యూ సీరియస్? రియలీ? ఓ నైస్.
సో ఏం డిసైడ్ అయ్యావు మరి? దేని గురించి? అదే వరుణ్ కాల్ చేశాడు కదా, సారీ యాక్సెప్ట్ చేసేవి. ఈ మాట నువ్వు చెప్తున్నావా? వాడంటే నీకు అసలు ఇష్టం లేదు కదా. అప్పట్లో నచ్చలేదు, కానీ తన గురించి తెలుసుకున్న తర్వాత ఐ థింక్ హీస్ అ నైస్ గై. రే అననే రేపు కలుద్దామని చెప్పిందిరా. సూపర్ కదరా. చాలా రోజుల తర్వాత ఫోన్ చేసింది. చాలా సంతోషంగా ఉందిరా. అరే వరుణ్, నేను చెప్పేది వినరా. ఇప్పటికే చాలా లేట్ అయింది. రేపు వెళ్ళి నీ లవ్ మ్యాటర్ చెప్పే. ఆ. అరే ఇంకా లేట్ చేసినావు అనుకో, పని అవ్వదు చెప్తున్నా. నా మాటిని రేపు చెప్పే. రేపు కలవగానే లవ్ మ్యాటర్ చెప్పేస్తారా? ఆ. వరుణ్, ఆ రోజంతా జరిగిన తర్వాత నువ్వు మళ్ళీ కలుస్తావని అస్సలు అనుకోలేను తెలుసా. నువ్వు చేసిన దానికి నిన్ను కొట్టాలనిపించింది, కానీ నీలో ఈ చేంజ్ చూసి చాలా హ్యాపీగా అనిపించింది. లుక్, వరుణ్ జాబ్ చేస్తున్నాడు. అసలు ఇది నిజమేనా? వరుణ్, దిస్ ఈజ్ రాహుల్, నా బాయ్ ఫ్రెండ్. ఐ నో నీకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా డౌట్స్ ఉన్నాయి. రాహుల్కి నాకు బ్రేకప్ అయింది కదా, మళ్ళీ ఎప్పుడు కలిసాం, రాహుల్ హైదరాబాద్ ఎప్పుడు వచ్చాడు, నన్ను ఎప్పుడు కలిశాడు, నాతో ఎప్పుడు మాట్లాడాడు, ఇవన్నీ చెప్తా. డోంట్ వరీ. యాక్చువల్లీ రాహుల్ నాకు 1 month బ్యాక్ రెగ్యులర్గా కాల్స్ చేస్తుంటే నేను అస్సలు రెస్పాండ్ అవ్వలేదు. బట్ వన్ ఫైన్ డే తనతో మాట్లాడదామని కాల్ చేశా. మాకే రీజన్ వల్ల అయితే బ్రేకప్ అయిందో అదే రీజన్ వల్ల మళ్ళీ ప్యాచప్ అయింది. ఇక్కడి నుంచి నేను చెప్తా. సో ఏమైందంటే ఆ రోజు తను నన్ను అలా వదిలి వెళ్ళిపోగానే నాకేం అర్థం కాలేదు ఫస్ట్. అండ్ దెన్ కొన్ని డేస్ ఏముందిలే, ఏదో ఒక రోజు తనే వస్తుందిలే అనుకున్నాను. కానీ
1 వీక్ అయింది, 1 మంత్ అయింది, 1 ఇయర్ అయిపోయింది, బట్ నో రెస్పాన్స్. ముందు బాధపడ్డాను, కానీ తర్వాత ఆలోచించాను. అనన్య తను సొంతంగా నిలబడి తన కోసం, తన ఓన్ ఐడెంటిటీ కోసం అంత కష్టపడుతుంటే, ఇన్ఫ్యాక్ట్ అప్పుడు కూడా నా కోసం, మన ఇద్దరి కోసం అంత ఎఫర్ట్స్ చూపిస్తుంటే నేనేం చేశా? అప్పుడే అర్థమై ఉంటే బాగుండేది. ఈ 19 months వేరేలా గడిచేదేమో. అందుకే అన్నీ ఆపేసి యాప్ మీద ఫోకస్ చేశా. 6 monthsలో కంప్లీట్ చేసి లాంచ్ చేస్తే ఇదిగో అనన్య నన్ను ఎలా చూడాలనుకుందో అలా అయ్యాను. ముంబైలో నా ఆఫీస్ ఓపెన్ చేశాను. హౌ కెన్ ఐ లూజ్ ఎ గర్ల్ హూ లవ్డ్ మీ మోర్ దెన్ ఎనీవన్ ఎల్స్? అందుకే నేను అనన్య ముంబై షిఫ్ట్ అవుతున్నాం. ఇది చెప్దామని ఆ రోజు నీకు కాల్ చేసే వరుణ్, కానీ నువ్వు అటెండ్ చేయలేదు. ఇట్స్ ఓకేలే వరుణ్, నీ గురించి మొత్తం చెప్పింది అనన్య. థ్యాంక్స్ మ్యాన్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే Bye, బాయ్ Varun. వరుణ్.